సెకండ్ రౌండ్ లో సత్య అండ్ వివేక్. Come on everybody outside. Mixing up the color, let's put it in and out. Pouring all around from your head to your toe right now. Red, blue, green is what they wanna be, and this game is simple, that's what they say. Hey girl, the way you move makes me say right now. Come on, let's do it like that. Come on, you gotta spray like this. Come on, let's color your life. Come on. Raghu Masters contestants. రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా అయ్యో గోలు కంపలు గుర్రం దౌడు తీసేనా లేనోని చూసి నవ్వమాకే ఎంతటి వాడినైనా ఛాలెంజ్ చేసే దేహం మీది రప్పల్లాగా చెప్పినట్టు వింటుందమ్మా. సుజాత మాస్టర్స్ కంటెస్టెంట్ లీలావతి రాబోతోందండి. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. సెంటే పూస్తా, రెండిస్తే టెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే పస్తా పూలోడా. ముగ్గురులో టైటిల్ పోల్ నుంచి ఒక్కరు వైదొలగబోతున్నారంట. ఈ ముగ్గురులో ఎవరైతే లీస్ట్ స్కోరర్ గా నిలుస్తారో వారికి చక్కటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మిస్ అయినట్టే లెక్క. మరి ఎవరు టాపర్ అయ్యారు, ఎవరు లీస్ట్ స్కోరర్ గా మిగిలారో చూద్దాం. ఇప్పటి వరకు వీళ్ళ స్కోర్ తెలుసుకున్నాండి. ముందుగా రఘు మాస్టర్స్ కంటెస్టెంట్ ఇప్పటి వరకు 60 మార్కులు గెయిన్ చేశారు. సత్యకి బృందా మాస్టర్ మాత్రం మార్క్స్ ఇచ్చారు, 10 మార్క్స్ ఇచ్చారు. 60 + 10 70 మార్క్స్. వివేక్ 56 అండ్ వివేక్ కి తరుణ్ మాస్టర్ మార్క్స్ ఇచ్చారు ఈ రౌండ్ లో 10 మార్క్స్. 56 + 10 66. ఇక్కడ 70, ఇక్కడ 66, 4 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఇక లీలావతి పార్ట్నర్ రౌండ్ ఫినిష్ అయిన తర్వాత 53 మార్క్స్. లీలావతికి తరుణ్ మాస్టర్ మార్క్స్ ఇచ్చారు 10 మార్క్స్, సో 63. ఇక ఇప్పుడు మీరు ఇచ్చే మార్క్స్ బట్టి వీళ్ళ డెస్టినీ డిసైడ్ అవుతుంది. మాస్టర్స్ ముందుగా మాకు టెన్షన్ పోవాలని ఉంది. ఫస్ట్ టాప్ స్కోరర్ ఎవరో చెప్పండి మ్యామ్. మేము ముగ్గురు ఒక కంటెస్టెంట్ కి 10 మార్క్స్ ఇచ్చాం. అది ఎవరు గెస్ చేయమను. వాళ్ళు చెప్పారు మాస్టర్. గెస్ నాకు తెలిసి ఈ రౌండ్ లో ఈ ముగ్గురికి 10 రావాలి, అలా ఉన్నాయి పెర్ఫార్మెన్స్. సో నేను గెస్ చేయలేను మాస్టర్. రఘు మాస్టర్. Congratulations, Raghu Master! 90 marks! Can we have you on the stage? నడిచే స్కైలేమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్. నడిచే స్కైలేమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్. వీడి స్పీడ్ ఏ బ్రెత్టేకింగ్. ఓ yeah hero, వీడు చేస్తే నాకింగ్. లంగ్స్ గుండెల్లో స్ట్రోకింగ్, గుండ్రం పటాసులే క్రాకింగ్. Yeah, congratulations, congrats master. అండ్ మీకు ఒక ఇన్స్పిరేషన్ కూడా రాబోతున్నారు ఇంకా సేపట్లో.
అప్పుడు ఇంకా చింపేయచ్చు. ఆల్ ది బెస్ట్ మాస్టర్, ఆల్ ది బెస్ట్. ఓకే, అక్కడ ఆల్ ది బెస్ట్ చెప్పేసాం. బట్ ఇక్కడ ది బెస్ట్ ఉన్నారు లీలావతి అండ్ వివేక్. ఏం జరుగుతుందో చూద్దాం. లీలావతికి 63 మార్క్స్ వచ్చాయి అండ్ వివేక్ కి 66. తరుణ్ మాస్టర్ వీళ్ళిద్దరికి 10 మార్క్స్ ఇచ్చారు. బట్ రేఖ మ్యామ్, బృందా మ్యామ్ ఇప్పటివరకు మార్క్స్ ఇవ్వలేదు. ముందుగా రేఖ మ్యామ్ తో స్టార్ట్ చేద్దామా? రేఖ మ్యామ్, వీళ్ళిద్దరిలో ముందుగా ఎవరికి మార్క్స్ ఇస్తారు మీరు? నేను లీలావతికి 10 ఇచ్చాను. ఇప్పటి వరకు లీలాకి 63, మీరు ఇచ్చిన 10 తో 73 అయ్యి. వివేక్, బృందా మ్యామ్ ఎంత ఇచ్చారు తెలుసుకుందాం. వివేక్, ఐఎమ్ రియలీ సారీ, డోంట్ గెట్ అప్సెట్. కి 10 యాడ్ అయ్యి 76 అయింది. ఇప్పుడు లీలావతికి మీరు ఇవ్వాల్సిన స్కోర్. ఓకే, హౌ మెనీ మార్క్? రేఖా ప్రకాష్ మ్యామ్ ఎన్ని మార్క్స్ ఇస్తుందో తెలుసుకోవాలనుంది. వివేక్, నేను ఇచ్చిన మార్క్స్ 7. ప్లస్ 3 సత్య గారికి. So total 86 అయ్యాయి. So Satya Master and Vivek will fight the final battle with Raghu Master's contestant but we have to say goodbye. లీలాతో మాట్లాడడానికంటే ముందు మనం సత్య మాస్టర్ ఒక్కసారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. మాస్టర్, మా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. వివేక్, 4 మార్కుల దూరంలో ఉన్నావు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వివేక్. నీకు తెలిసి నువ్వేం చేయాలో, మాస్టర్ తెలిసి ఏం చేయాలో. సో ప్లీజ్ డూ దాట్. మేక్ ఇట్ హ్యాపెన్. మేక్ ఇట్ హ్యాపెన్. ఇక మన బంగారం అమ్మాయిలందరికీ ఇన్స్పిరేషన్, అబ్బాయిలందరికీ వార్నింగ్. డాన్సర్ అండి, వాట్ డాన్సర్. మా రేఖ ప్రకాష్ మేడం అన్న మాటలు మళ్ళీ గుర్తొస్తున్నాయి నాకు. 2010 లో ఉన్నాం, 2020 కల్లా మమ్మల్ని అందరినీ మించిపోయే కొరియోగ్రాఫర్ అవుతుంది లీలా అని. సత్య కన్నా, వివేక్ కన్నా నిజంగా నువ్వు వినవు. నువ్వు టైటిల్ గెలవకపోయినా నువ్వు గెలిచేసావు. డెఫినెట్గా గర్ల్స్లో ద బెస్ట్. మేము ఫైనల్ బిఫోర్ కూడా మేము డి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడాను లీలావతి గురించి ఎక్కువ మాట్లాడుకున్నాను. రఘు, నేను జాగ్రత్తగా ఉండాలి అని, ఏ ఫ్లోర్ మూమెంట్ చేస్తుందో అని భయపడ్డాం. స్టార్టింగ్ నుంచి ఫైనల్ వరకు జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినందుకు సుజాత మాస్టర్ కూడా ఒకసారి సుజాత మాస్టర్స్ డాటర్ మన పూజకి స్వాగతం పలుకుదాం.
సుజాత మాస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, స్పెషల్గా శ్యామ్ ప్రసాద్ సార్కి థ్యాంక్స్ చెప్పమన్నారు. ఎందుకంటే సుజాత మాస్టర్ గారిని వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది మర్చిపోయారు. సో ఈ డి షో ద్వారా మళ్ళీ అందరూ రిటర్న్ మేడంకి కాల్ చేస్తున్నారు, అందరూ మళ్ళీ టచ్లోకి వచ్చినందుకు. సో ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి స్టేజ్ ఇచ్చినందుకు శ్యామ్ ప్రసాద్ సార్కి సుజాత మాస్టర్ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ లీలావతి భయం వేస్తుంది. కంటెస్టెంట్ అంత సూపర్ ఉన్నప్పుడు కంపల్సరీ భయం వేస్తుంది. అండ్ నో ప్రాబ్లం, యు ఆర్ ద విన్నర్. ఎందుకంటే బాయ్స్కే గడగడలాడిచ్చు. గాడ్ బ్లెస్ యూ. ఓకే లీలా, ఈ మనసులో అన్నమాట మమ్మల్ని అందరికీ గుడ్ బై చెప్పేస్తున్నాం. D3 స్టార్టింగ్ లో ఫస్ట్ సాంగ్, మా ఇంట్రొడక్షన్ సాంగ్ ఒక్క మగాడు. ఇన్ దాట్ పొజిషన్ నాదే అందరిలో లీస్ట్ పొజిషన్. అప్పటి నుంచి వర్కౌట్ చేసి మాస్టర్ సుజాత మై మదర్ ఒక్క మూమెంట్ చేసినా అది పర్ఫెక్ట్ గా చెయ్యి, ఒక్కసారి చేయకుండా నేను ఎప్పుడు క్యాజువల్ గానే ఉంటాను, ఇది చేసేద్దాంలే అది చేసేద్దాంలే అని. కానీ అలా మైండ్ లో ఉండడం వల్లే ఫస్ట్ ఇంట్రొడక్షన్ రౌండ్ లో నాకు అంతా మైనస్ అయింది. నెక్స్ట్ మై ఫ్రెండ్ ఎంకరేజింగ్ అంతా నాకు ప్లస్ అయింది. నాకు తెలీదు D3లో టాప్ 3 ఫైనలిస్ట్ లో నేను ఉంటానని నాకు తెలీదు. బట్ మై ఫ్రెండ్స్, మై డాన్సర్స్ అందరి హోల్ గ్రూప్ వర్క్ ఇది. అందుకని నేను ఖచ్చితంగా మా మాస్టర్స్, మై జడ్జెస్, మై ఫేవరెట్ మ్యామ్ రేఖా మ్యామ్, తరుణ్ మాస్టర్, బృందా మ్యామ్ D1 నాకు తెలుసు. బృందా మ్యామ్, తరుణ్ మాస్టర్ అప్పుడే చెప్పారు, నువ్వు నాలాగా ఆడుతున్నావు, నీ వయసులో నేను నీలాగే ఉండేదాన్ని అని. సో అప్పటి నుంచి నాకు మైండ్లో మనం గర్ల్స్లా చేయకూడదు, మనం వాళ్ళకంటే మేల్ కంటే ఫీమేల్ ఇస్ ద బెస్ట్ అని చూపించాలి. మా అమ్మ నాకు ఫుల్ సపోర్ట్. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా పెద్దదేం కాదు, ఫుల్గా మా అమ్మ సపోర్ట్. మై నెక్స్ట్ మదర్ ఇస్ సుజాత మాస్టర్. వీళ్ళందరికీ నేను Feature Miss Sujata Master. So, ఒక్కసారి let's hear it for Sujata Master.
ఏంటండి అంత సడన్ గా సైలెంట్ అయిపోయారు? ఏంటి ఇంత నిశ్శబ్దం? అయితే మన గుండెల్లో కరెంట్ నింపడానికి ఆంధ్ర ప్రేక్షకులకి ఆర్యా 1 ఆర్యా 2 లాంటి సూపర్ డూపర్ అదిరిపోయే హిట్స్ అందించినటువంటి మన సుకుమా సార్ వచ్చారు. సపోర్ట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. సుకుమా సార్. Pleasure to meet you. We are all so excited. So గత కొన్ని వారాలుగా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు వస్తారా మీరు అని. మీ ప్రతి సినిమా ప్రతి డాన్సర్ కి ఇన్స్పిరేషన్ అండి. లైక్ ఆర్యా చూసుకున్నా, జగడం చూసుకున్నా, ఆర్యా 2 చూసుకున్నా, కానీ అంటే బేసిక్ గా మీకు డాన్స్ అంటే ఇష్టమా? మీలో కూడా ఒక డాన్సర్ ఉన్నారా? అంటే జనరల్ గా డాన్స్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది. అయితే ఫస్ట్ నేను డాన్స్ చూసి ఎక్సైట్ అయింది బన్నీనే. అన్నిటికన్నా ముఖ్య విషయం అంటే D2 గణేష్ మాస్టర్ కదా విన్నర్. అలా ఇక్కడ రఘు మాస్టర్ ఫ్యాన్లో ఉన్నాడు. గణేష్ మాస్టర్ జగడం సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. అలాగే రఘు మాస్టర్ కూడా ఆర్యా 2 సాంగ్ ద్వారా రిఫరెన్స్ ద్వారానే ఇక్కడికి వచ్చాడు. సో D2 D3 ఇద్దరు ఫైనలిస్టులు కూడా నా డాన్స్ మాస్టర్స్ కావడం, నేను ఇంట్రడ్యూస్ చేసిన డాన్స్ మాస్టర్స్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ షో మీద నాకు చాలా ప్రేమ ఉండడానికి కారణం ఇది చాలా ముఖ్యమైన కారణం కావచ్చు. సత్య మాస్టర్, ఆల్ ది బెస్ట్. ఐ థింక్ మీ గురించి దేవి చెప్తుంటాడు నాకు. నేను మీ షోస్ కూడా చూశాను. సత్యది అయితే నాకు ఒకటి బాగా నచ్చింది, ఇది అవతార్ కాన్సెప్ట్, అది చాలా బాగా నచ్చింది. రఘు, నేను చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నేను ఒక చూసి నేను మెసేజ్ చేశాను, ఏంటది భారతీయులో సాంగ్ కదా, చాలా బాగా చేశాడు రఘు. Wish them all the best. Thank you so much, sir. గత కొన్ని వారాలుగా మిమ్మల్ని ఊరిస్తూ ఉన్నానండి. ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం కదా ఒక స్టార్ కోసం. మరి వారు వచ్చేస్తున్నారు. ఏం ఇన్స్పిరేషన్ రా బాబు. అయినా సరే
చాలా ఈజీగా ఇష్టపడి చేస్తారు. మనమందరం ఇష్టపడి పడి చచ్చేలా చేస్తాడండి ఈ మిస్టర్ పర్ఫెక్ట్. ఆ హీరోకి స్వాగతం పలుకుదామా? అల్లు అర్జున్ ఇస్ హీరో. చేసి అంటే ఒక్కొక్కరు 1000 కళ్ళతో ఎదురు చూడడం అంటే ఏంటో ఆల్మోస్ట్ మీకు 1000 కళ్ళతో ఎదురు చూడడం అంటే ఏంటో ఇప్పుడే తెలిసిపోయి ఉంటుంది. ఇంకా టీవీలకు అవతల పక్క ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసుకోండి. ప్రతి యంగ్స్టర్కి మీరు ఇన్స్పిరేషన్, ప్రతి డాన్సర్కి మీరు ఇన్స్పిరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్. ఇంత గ్రేట్ డాన్సర్ అవ్వడానికి రీజన్ చెప్పండి. మావయ్య చిరంజీవి గారు. ఆ తర్వాత వన్ ఆఫ్ మై ఫేవరెట్ డాన్సర్స్ ఇన్ ద వరల్డ్ మైకేల్ జాక్సన్. థర్డ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డి షో బ్రాండ్ అంబాసిడర్ నన్ అదర్ దెన్ ప్రభుదేవ మాస్టర్. మాస్టర్ చూసారా మీరు? బోల్డ్ సార్లు. నార్మల్గా మన రీజనల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు నేషనల్ వైడ్ చూడరు, కానీ ఎక్కడ నార్త్ ఇండియాకి వెళ్ళినా కూడా అరే ఓ డీ షో దేకా తయార్ మే. వాళ్ళకున్న పాపులర్ డాన్స్ షోస్ కంటే ఈ డీ షో అనేది నేషనల్ వైడ్ మన ఆంధ్రాలో ఎంత మంది సత్తా ఉన్న డాన్సర్స్ ఉన్నారు అని నేషనల్ వైడ్ ఒక్కసారి ఊహించారు. అంటే సౌత్ ఇండియాలో డాన్సర్స్ డాన్స్ చేస్తే మేము దేనికి పనికి రాం అని నార్త్ వాళ్ళు గివప్ చేసే రేంజ్కి చాలామంది నాకు అలా కాంప్లిమెంట్ చేశారు. చాలా గర్వం అనిపించింది. అట్ ద సేమ్ టైం మనం కూడా వాళ్ళు కాంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. వి ఇంటర్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ ఇండియన్స్. ఈ డాన్సర్స్ చూస్తూ ఉంటే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఫ్రాంక్గా నేను వీళ్ళకంటే గొప్ప డాన్సర్స్ ఏం కాదు, కానీ నాకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది డాన్సర్స్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. నేను నా టాలెంట్ చూపిస్తాను, నాకు ప్లాట్ఫామ్ దొరికింది. సో నాకు ఈ ప్లాట్ఫామ్ కుదిరినిచ్చినందుకు దేవుడికి, నా ఫ్యామిలీకి, ఇండస్ట్రీకి మనస్ఫూర్తిగా తెలియదు. ఐ లైక్ టు సే థ్యాంక్ యూ వెరీ మచ్. వందల్లో వేల్లో చాలా మంది డాన్సర్స్ అలా ఉన్నారు, వాళ్ళందరికీ ఆపర్చునిటీ లేదు. ఇవాళ మీరు షోలో వచ్చారంటే మీరు ఆల్రెడీ విన్నర్స్. మీరేం గెలిచి రావక్కర్లా, ఇక్కడికి వస్తామే గెలుపు. ఈ ఇంతమంది లక్షల మంది మిమ్మల్ని చూడగలుగుతామే మీకు గెలుపు. నా బాగా గుర్తు, నేను చిన్నప్పుడు ఒకసారి డాన్స్ షోలో పార్టిసిపేట్ చేశాను. నేను ఓడిపోయాను ఆ రోజు. ఇంకంతే, ఒక డోర్ మూసుకుపోయింది. ఇంకంతే, ఇంక మన లైఫ్లో మనకి ఇలాంటి ఛాన్స్ దొరకదేమో అనుకున్నాను. కానీ ఇఫ్ యూఆర్ అ గుడ్ డాన్సర్, నువ్వు సిన్సియర్ డాన్సర్ అయితే లైఫ్ విల్ షో యూ మిలియన్ డోర్స్. ఇవాళ నన్ను
ఆంధ్ర మైకేల్ జాక్సన్ అని అదని ఇదని వేరే 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 పేర్లు పెట్టి పిలుస్తున్నారు. టుడే ఐఎమ్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఒకరోజు నేను కాంపిటీషన్లో ఓడిపోయిన ఉన్నాయి. సో ఇక్కడ గెలిచినంత మాత్రం ఓడిపోయినంత మాత్రం దిస్ ఇస్ జస్ట్ వన్ డోర్ దట్ ఈస్ క్లోజింగ్ ఆన్ యూ. ఒక్క తలుపు మాత్రం మూసుకుని పోతుంది. వందల లక్షల వేల తలుపులు ఉన్నాయి. ఇక్కడ గెలిసేవని రిలాక్స్ అవ్వకూడదు. ఇక్కడ ఓడిపోయామని ఆపకూడదు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ కీప్ గోయింగ్. ఈ యాటిట్యూడ్ ని గుండెల్లో నింపుకొని మా వాళ్ళు పర్ఫార్మ్ చేయడానికి రెడీ. సో ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ అండ్ ఎంజాయ్ ది పర్ఫార్మెన్సెస్. అండ్ మాస్టర్స్, ఆల్ ది బెస్ట్ మాస్టర్స్. తప్పకుండా మీరు నాతో చేయలేదు, మీరు నాతో డెఫినెట్లీ సాంగ్ చేయాలి మాస్టర్. మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా గెలవపోయినా ఇద్దరు నా షోలో, నా సినిమాలో డెఫినెట్లీ సాంగ్ చేయబోతున్నారు. సో దానికి ఒక టీజర్ గా మీ టాలెంట్ ఏంటో చూస్తానికి వచ్చాను అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా నేను అమ్మాయిలు వాటేసుకునే వెళ్తాను. మా జడ్జెస్ ఒక క్వశ్చన్ అడగాలనుంది. మాస్టర్, మీకు ఇలాంటి ఒక డాన్సింగ్ డైమండ్ దొరికితే డ్రీమ్ కమ్స్ ట్రూ. అందరి హీరోల మీద మేము చేయలేం. సో మాకు ఇలాంటి డాన్సింగ్ స్టార్స్ కానీ దొరికితే అబ్బా దొరికితే చాలు ఛాన్స్ మాకు. సో మాలో ఉండే సత్తా అంతా మేము వాళ్ళ మీద చూపించాలని కోరుకుంటాం. సో ఇట్స్ రియలీ కొరియోగ్రాఫర్స్ డ్రీమ్ కమ్స్ ట్రూ. మాస్టర్, మీరు ఇప్పటి వరకు బిగ్ బి దగ్గర నుంచి మొదలు పెడితే గోవిందా దగ్గర నుంచి రజనీ, ఏసా అండ్ వారి మామయ్య గారు, మా మెగాస్టార్ గారు, సచ్ హ్యాండ్సమ్ హీరోకి ఒక మంచి బ్యూటిఫుల్ హీరోయిన్ తో ఒక ఫ్యాంటాస్టిక్ డ్యూయట్ సాంగ్ ఐ వుడ్ లవ్ టు కంపోజ్. మాస్టర్ ఆల్రెడీ బృందా మాస్టర్ నాతో ఒక సాంగ్ చేసింది, బన్నీలో జాబిలో మూవ్ అన్న సాంగ్. జాజికొమ్మవో గాజుబొమ్మవో మైనా ఐ లవ్ యు. అయితే మీరు చెప్పాలి మ్యామ్. What is that? Electrifying. He never sit in one place. Always jumping. That kind of energetic hero, it's very difficult to see. There is no limit in choreographing for him. We can choreograph any moment, he can do it. But he won't dance and flow, he'll fly. He only had a different style. After he comes, everybody started doing it. ఓన్లీ స్టైలే కాదు మేడం, ఎక్స్పెక్ట్ కూడా మా స్టార్ట్ చేశారు. ఆయనకి ఒక స్వీట్ రీజన్ కూడా ఉందంటండి. మన సౌత్ ఇండియన్ హీరోస్ అందరూ కొంచెం చబ్బిగా ముద్దుగా బొద్దుగా ఉంటారు, కానీ ఫిట్ గా ఎవరు ఉండరు అని ఎవరో అన్నారంట. ఇదంటే నిజమేనామా? నిజమే. ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఉంది కాబట్టి కసి చూపించాం. అంటే సౌత్ ఇండియన్ హీరోలు ఉంటారు, అలా ఉంటారు, ఫిట్గా ఉంటారు అంటే నేను అన్నాను. అదే లేదు, మేము జస్ట్ కాన్సన్ట్రేట్ చేయలేదంటే మాకు రిక్వైర్మెంట్ లేదు, ఎవరైనా చేయొచ్చు, అదేం పెద్ద విషయం కాదంటే అయితే చేసి చూపింది. అయితే చూసుకో కాసుకో నెక్స్ట్ సినిమా. రఘు మాస్టర్, మీ ఇన్స్పిరేషన్, మీకు లైఫ్ ఇచ్చారని స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మీరు ఒక్కసారైనా తలుచుకుంటారు? నాకు ఫస్ట్ గురు సాయిబాబా, తర్వాత మా మమ్మీ, తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది దేవుడు. అండ్ సుకుమార్ సార్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన మనిషి ఎంత మంచివారు అంటే హీ ఈజ్ సూపర్బ్. నేను టెన్షన్ పడ్డప్పుడల్లా రఘు ఇక్కడ రానన్నా, ఎందుకు టెన్షన్ పడతావు, నేను ఉన్నా కదా, ఎందుకు టెన్షన్ పడతావు అని. వాళ్ళిద్దరిని లైఫ్లో మర్చిపోలేను నేను. సుకుమార్ సార్కి, బన్నీ సార్కి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. సార్ని ఒక్కసారి హగ్ చేసుకోవాలని ఉంది. ఇష్టం అండి, యువర్ ప్రాపర్టీ.
హార్డ్ వర్కే నీ సక్సెస్ రఘు, నీ హార్డ్ వర్కే నీ సక్సెస్. ఐ వాస్ వెరీ థ్యాంక్ఫుల్ టు దీస్ పీపుల్ అండ్ శ్యామ్ ప్రసాద్ సార్కి కూడా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. సత్య మాస్టర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మాస్టర్. సుకుమార్ సార్. నేను బన్నీ సార్తో సాంగ్ చేయాలని బిఫోర్గా ఎన్నో షోస్ చేశాను. చిరంజీవి గారి బర్త్డే షోస్, రఘు గారు వెయిట్ చేసినట్టుగా, అంటే నాకు ఎప్పుడు పిలుపు రాకపోతుందా అని నా పనిలోనే ఉన్నా. నేను గత 8 yearsగా నేను షోస్ చేస్తున్నాను. నేను దగ్గర ఆల్ ఓవర్ ఏపీ వరల్డ్ 2000 షోస్ చేశాను. కానీ ఒక్క డీ ద్వారా మాత్రమే నేను ఈ ఆంధ్రదేశానికి తెలిసాను. అలాగే సుకుమార్ సార్ జగడం ఫ్రీ అప్పుడు మిమ్మల్ని మీట్ అయ్యాను సార్. నాకు చాలా హ్యాపీ సార్. ఈ రకంగా ఈ డీ ప్రోగ్రామ్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని కలిసి ఇంత లేజర్గా మళ్ళీ నాకున్నటువంటి నా డ్యాన్స్ని మీకు చూపించే అవకాశం వచ్చినందుకు నేను ఆ దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఫైనల్లో 2 రౌండ్స్ ఉన్నాయండి. ఫస్ట్ రౌండ్లో D3 ఇచ్చినటువంటి మ్యూజిక్ బీట్ పై ఇద్దరు మాస్టర్ల కంటెస్టెంట్స్ ఒకేసారి పర్ఫామ్ చేస్తారు. ఆ ఇద్దరు పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మా జడ్జెస్ మార్క్స్ ఇస్తారు. అండ్ దాని తర్వాత సెకండ్ రౌండ్ మొదలవుతుంది. దట్ ఈస్ ఒకే సాంగ్ పై ఇద్దరు మాస్టర్స్ల కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేస్తారండి, ఒకరి తర్వాత ఒకరు. సో ఈ రెండిట్లోనూ నెగ్గితే వారి సొంతం అవుతుంది D3 టైటిల్, దాంతో పాటు 1 million rupees క్యాష్ ప్రైజ్. ఇప్పటి వరకు లీడ్ చేస్తున్నారు రఘు మాస్టర్స్ కంటెస్టెంట్ సత్య 90 మార్క్స్ తో. అండ్ సత్య మాస్టర్స్ కంటెస్టెంట్ వివేక్ 86. టాపర్ కి తనకు 4 మార్కుల దూరం ఉంది. బట్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అండి. లాస్ట్ టైం కూడా వివేక్ D2 ఫైనల్ వచ్చినప్పుడు లీస్ట్ స్కోర్ లో ఉన్నటువంటి పృథ్వీ వివేక్ ని డామినేట్ చేసి టాపర్ అయ్యారు. సో ఇప్పుడు కూడా చరిత్ర అలా జరగొచ్చు, ఏదైనా జరగొచ్చు అండి, ఎవరైనా గెలవచ్చు టైటిల్. సో నో ప్రొడిక్షన్స్, ఇద్దరికి ఈక్వల్ పవర్ ఉంది అండ్ ఇద్దరు మాస్టర్స్ ఈక్వల్ గట్స్ ఉన్నాయండి. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రఘు మాస్టర్స్ కంటెస్టెంట్ సత్య అండ్ సత్య మాస్టర్స్ కంటెస్టెంట్ వివేక్.
Hey!
తరిగెడతగతం తగతరిగెడతగతం తద్దింగణత 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 తరిగెడతం 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 తదింగణతం తక తదింగణత తకదికు తదింగణతం బ్రహ్మాంజలి తాండవనృత్యశ్రేష్టకు దివ్యాంజలి లాస్య ఖేళనాలోలకు బ్రహ్మాంజలి తాండవనృత్యశ్రేష్టకు దివ్యాంజలి లాస్య ఖేళనాలోలకు బ్రహ్మాంజలి. డాన్సింగ్ స్టార్ ముందు ఒక డాన్సింగ్ వార్ జరుగుతున్నట్టుగా ఉంది ఇక్కడ. రన్నీ గారు, మిమ్మల్ని ఈ పర్ఫార్మెన్స్ ఎంతగా ఇన్స్పైర్ చేసిందో తెలుసుకోవాలనుంది. ఫెంటాస్టిక్. హ్యాట్స్ ఆఫ్ టు ద కొరియోగ్రాఫర్స్, హ్యాట్స్ ఆఫ్ టు ద డాన్సర్స్, హ్యాట్స్ ఆఫ్ టు ద మెయిన్ డాన్సర్స్. కంగ్రాచులేషన్స్ బోత్. ప్రస్తుతం షాక్లో ఉన్నాను, ఎందుకంటే రిహార్సల్ చూడడం కానీ ఇంత డైరెక్ట్గా ఇట్లా కంటిన్యూస్గా గ్రేట్. నిజంగా అసలు చాలా గ్రేట్, చాలా గ్రేట్. చలో ఇక డెస్టినీ డిసైడ్ కాబోతోందండి. ఈ ముగ్గురు మాస్టర్స్ చేతుల్లో ఉంది. బృందా మాస్టర్, లెట్స్ బిగిన్ విత్ యు. కాంపిటీషన్ అంటే ఇదే కాంపిటీషన్. బోత్ ఎక్కడెక్కో వెళ్ళిపోయారు. ఇట్ వాజ్ రియలీ ఫ్యాంటాస్టిక్. బోత్ డాన్స్ రియలీ గుడ్ కొరియోగ్రఫీ. బట్ సత్య లాస్ట్ ఇన్ ముకాబలా. కరెక్ట్? యు జస్ట్ స్టాండింగ్ ఫర్ 1-8. Then in classical, when you're sitting, you lost your balance. I'm very sorry, Satya. Vivek, I can't find any mistake. You're too good. Continuously you're dancing. It'll happen. It's okay. But as a judge, I must tell the mistakes. Okay. Tarun Master. I also felt the same thing. Last ki Satya దమ్ పోయింది. అంటే ఆ 8 కౌంట్స్ని వదిలేసి ఎప్పుడు లాస్ట్ సమ్మర్ సాల్ట్ కొడదామని యూ జస్ట్ స్టుడ్. బట్ అట్ దట్ టైం వివేక్ వచ్చి ఫ్లోరింగ్ చేసి దుమ్ము దులిపాడు. సత్య, ఐఎమ్ సారీ. వివేక్,
ప్రకాష్ మ్యామ్. వివేక్ ఇది సెకండ్ టైం కదా ఫేస్ చేయడం. సేమ్ కైండ్ ఆఫ్ టెన్షన్. కానీ ఎందుకు టెన్షన్? కొట్టేశావు. సత్య నీకు తెలుసు బాగా నువ్వేం చేసావు, నేను చెప్పక్కర్లా కదా. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. ఇక మార్క్స్ తెలుసుకుందాం అండి. బృందా మ్యామ్, వివేక్ కి మీరు ఇచ్చే స్కోర్ సత్యాకి మీరు ఇచ్చే స్కోర్ Now, Taran Master, Vivek. And Satya Marks. రేఖా ప్రకాష్ మ్యామ్ ఎంత స్కోర్ ఇస్తారో చూద్దాం. వివేక్ సత్య సో షూట్అవుట్ రౌండ్ తర్వాత ఎవరు లీడ్ చేస్తున్నారో తెలుసుకుందాం. 115 మార్క్స్ సత్య గెయిన్ చేశారు అండ్ 116 మార్క్స్ తో వివేక్ ఇస్ లీడ్. ఈ రౌండ్ లో ఒక్క మార్క్ ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ రౌండ్ లో ఇంకా ఎక్కువ రావచ్చు, లేదా ఈక్వల్ అవ్వచ్చు, లేదా తగ్గొచ్చు కూడా. సో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు అసలైన టక్కర్, who will be the winner అన్నది డిసైడ్ చేసే టక్కర్. సో ఫైనల్ బ్యాటిల్ వీక్షించడానికి are you ready? మరి ఆఖరి పోరాటంలో కత్తి పట్టి యుద్ధం చేసి ఆ కళ నెరవేర్చుకునేటువంటి వీరులెవరు, కన్నీళ్లు పెట్టుకుని ఇంటి దారి పట్టేదెవరు, నెక్స్ట్ వీక్ తెలబోతోంది. సో నెక్స్ట్ వీక్ అంతిమ యుద్ధం. వివేక్ లాల్చా ప్రో D3 టైటిల్ కోసం అంతిమ యుద్ధం మీరు చూడబోతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు విజేత అన్నది మన బన్నీ హ్యాండ్ రైజ్ చేసి సిగ్నల్ ఇస్తారండి.